3 రోజుల పాటు వరుస సెలవులతో పుష్కరాలకు యాత్రికులు వరుస కడుతున్నారు. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులతో బస్సు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. జనంతో ఘాట్లు కలకలలాడుతున్నాయి. విజయవాడలోని పద్మావతి, కృష్ణవేణి సహా గ్రామీణ ఘాట్లు, గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం సహా ప్రధాన ఘాట్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీశైలంలోని పాతాళగంగకు యాత్రికుల రద్దీ పెరుగుతోంది. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్న యాత్రికులు కృష్ణవేణికి పూజలు చేసి తమను చల్లంగా చూడాలని వేడుకుంటూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఘాట్లలో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఘాట్లలో నీటి లభ్యత తక్కువగా ఉందంటూ భక్తులు అభ్యంతరాలతో ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఘాట్లలో 5 అడుగుల నీరు ఉండేలా చూస్తోంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి క్రమంగా భక్తులు పెరుగుతున్నారు. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.